ఇప్పుడు చూడండి పార్టీ పరువు పోతుంది, సో అసెంబ్లీలో విలువ లేకుండా పోతుంది, ప్రజల్లో విలువ లేకుండా పోతుంది, మీరు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అన్నప్పుడు సుబ్బారెడ్డి గారు ఆయన చెప్తాడు అసలు నేను సిట్ ఇచ్చిన రిపోర్ట్ నివేదిక ప్రకారమే నేను చెప్పాను రా బాబు, లేదంటే నేను అబద్ధాలు చెప్పాను, జగన్ భయపెట్టే లేకపోతే కూటమి భయపెట్టిందని ఏదో చెప్తాడే తప్ప మీరు మీ వైవి సుబ్బారెడ్డిని వదిలిపెట్టేసి ఇక్కడికి అసెంబ్లీలో చట్టసభల్లోకి వచ్చేసి గొడవ పట్టడం అనేది ఎంతవరకు జనాలకి ఏమన్నా అసలు చూడడానికి ఇదిగా ఉంటుందా? చట్టసభలు మీకు ఎందుకు ఇచ్చారు అసలు? క్వశ్చన్ చేయడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి మీకు ఇచ్చారు. అయ్యో తెలిసి ప్రజల వాయిస్ కానీ, ప్రజల కష్టాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ అవసరాలు కానీ ఇవన్నీ వదిలేసి మీ ఇష్టానుసారంగా మీ పర్సనల్ గొడవలు తీసుకుపోయి చట్టసభల్లో గొడవలు పెడితే చట్టసభలకు ఉన్న సమయాన్ని మీరు వృధా చేయడం తప్ప మీలాంటి వాళ్ళకి అసలు పార్టీ పోస్టులు అనేది అనవసరం. ఒక ఎడ్యుకేటర్స్ని తీసుకొచ్చేసి అలా చట్టసభల్లో కూర్చోబెడితే ఒక పార్టీ కానీ ఒక గవర్నమెంట్ కానీ మళ్ళీ అభివృద్ధి చెందిద్దని జనాలందరూ సుఖంగా బతుకుతారని మేము అనుకుంటున్నాం.